ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశం కోసం నిర్వహించే టీజీ ఐసెట్ 2026ను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 69 పరీక్షా కేంద్రాలలో సమర్థవంతంగా నిర్వహించారు. 3 సెషన్లలో నిర్వహించిన ఈ పరీక్షను పారదర్శకంగా నిర్వహించారు. మొత్తం 56,206 మంది నమోదు చేసుకున్న అభ్యర్థుల్లో 51,146 మంది హాజరయ్యారు. 5,060 మంది గైర్హాజరయ్యారు. దీంతో మొత్తం హాజరు 91% నమోదైంది. ఎంబీఏ మరియు ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశం కోసం టీజీ ఐసెట్ 2026కు విద్యార్థుల నుండి వచ్చిన ఈ భారీ స్పందన వారి ఉన్నత ఆశయాలను ప్రతిబింబిస్తోందని సెట్ కన్వీనర్ ఆచార్య అల్వాల రవి అన్నారు. గురువారం ఉదయం సెషన్లో మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఉపకులపతి టీజీ ఐసెట్ 2026 చైర్మన్ ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్, అధికారులు మరియు పరిశీలకుల సమక్షంలో ప్రశ్నాపత్రం సెట్ కోడ్ సిను అధికారికంగా విడుదల చేశారు. గురువారం సెషన్కు 18,711 మంది నమోదు చేసుకోగా 17,056 మంది హాజరయ్యారు. హాజరు శాతం 91.17 కాగా 1,652 మంది గైర్హాజరయ్యారు. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం నుండి సెట్ కన్వీనర్, కో కన్వీనర్లు అన్ని పరీక్షా కేంద్రాల పనితీరును నిరంతరం పర్యవేక్షించారు. నిరంతర సమన్వయం, రియల్ టైం మానిటరింగ్, నిర్దేశిత నిబంధనలకు కట్టుబాటు వంటి చర్యలతో పరీక్ష ప్రశాంతంగా, సమర్థంగా, పారదర్శకంగా నిర్వహించారు. టీజీ ఐసెట్ 2026 కన్వీనర్ ఆచార్య అల్వాల రవి మాట్లాడుతూ, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పరీక్ష విజయవంతంగా పూర్తయిందని తెలిపారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ మరియు అధికారులు, పరీక్షా అధికారుల సమన్వయం, అభ్యర్థులు, సిబ్బంది, ఇతర భాగస్వాముల సంపూర్ణ సహకారం వల్లే ఈ విజయం సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. సాంకేతిక సహకారం అందించిన టీసీఎస్ సిబ్బందికి, నిరంతర సేవలు అందించిన టీజీఆర్టీసీ, విద్యుత్ శాఖలకు కృతజ్ఞతలు తెలిపారు.